హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత భారీ హిట్టింగ్ సామర్థ్యం కలిగిన ఆటగాళ్లలో ఆండ్రీస్ రస్సెల్ ఒకడు. అంతేకాకుండా భారత ప్రీమియర్ లీగ్లో అత్యంత విజయవంతమైనటువంటి విదేశీ ఆటగాళ్లలో ఇతడు కూడా ఒకడు. ఇతడు ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఒక్క కలకత్తా నైట్ రైడర్స్ తరపునే ఇతడు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. కానీ రీసెంట్గా ఇంతటి భారీ హిట్టింగ్ సామర్థ్యం కలిగినటువంటి ఈ ఆటగాడిని కలకత్తా నైట్ రైడర్స్ అనూహ్యంగా వేలంలో వదిలివేసింది. గతంలో ఇతడిని 12 కోట్లకు అట్టిపెట్టుకున్నటువంటి ఈ టీం ఈ మధ్య కాలంలో తమకు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు డబ్బు సరిగ్గా సరిపోలేదన్న కారణంతో ఈ ఆటగాడిని వేలంలో వదిలివేశారు. అందువల్ల డిసెంబర్ 16న జరిగేటటువంటి ఐపీఎల్ వేలంలో ఇతడు భారీ ధర పలికే సూచనలు చాలా వరకే ఉన్నాయి. అందుమూలంగా ఐపీఎల్లో చాలా వరకు టీంలు ఇతడిని టార్గెట్ చేయవచ్చు. అయితే ప్రధానంగా ఇతడిని టార్గెట్ చేసే టీంలను ఒకసారి గమనిస్తే వాటిలో మొదటిది కలకత్తా నైట్ రైడర్సే ఉండవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్సీబీకి కోహ్లీ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్కు అభిషేక్ శర్మ, ముంబైకి రోహిత్ శర్మ ఎలాగో అలాగే కలకత్తా నైట్ రైడర్స్కు చాలా సంవత్సరాల నుండి ఈ ఆండ్రీస్ రస్సెల్ ప్రాతినిధ్యం వహిస్తూ ఆ టీంలో ఒక కీలక సభ్యుడిగా ఉన్నాడు. అందుమూలంగా వేలంలో అతడు తక్కువ రేటుకు గనక దొరికితే మాత్రం మరలా కలకత్తా నైట్ రైడర్సే తమ యొక్క ఆటగాడిని తిరిగి తీసుకోవచ్చు. ఇక రెండో టీం చెన్నై సూపర్ కింగ్స్. ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ అంటేనే మిగతా టీంలకు వణికి పుట్టేది. కానీ నేడు చెన్నై సూపర్ కింగ్స్ టీం అనేది చాలా ఘోరంగా విఫలమవుతూ గత 2 ఐపీఎల్ సీజన్లలోనూ కనీసం ప్లే ఆఫ్స్కు కూడా చేరలేదు. వీటికి ప్రధాన కారణం ఆ టీం నిరుటి సంవత్సరంలో చాలా వరకు మ్యాచ్లను చివరిలో చాలా మ్యాచ్లను కోల్పోయింది. అందుమూలంగా వారికి ఒక గొప్ప ఫినిషర్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రూల్ను కీలకంగా నిర్వర్తించే వ్యక్తుల్లో ఆండ్రీస్ రస్సెల్ ఒకడు. కాబట్టి కలకత్తా తర్వాత అతడిని టార్గెట్ చేసే టీం ఈ చెన్నై సూపర్ కింగ్సే అయ్యుండొచ్చు. ఇక మూడో టీం లక్నో సూపర్ జైంట్స్. ఇది కూడా తన యొక్క మిడిల్ ఆర్డర్ను పెంచుకునేందుకు ఇతడిని తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇంకా గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ కూడా ఇతడిని తీసుకోవచ్చు. ఒకవేళ ఇతడే గనక తక్కువ రేటుకు గనక పలికితే ఇతడిని సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ఆర్సీబీ కూడా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇంత గొప్ప ఆటగాడిని దక్కించుకోవడం అనేది ఆ టీంకు చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. మరి అలాంటి అదృష్టాన్ని ఏ టీం పొందుతుందో మరికొన్ని రోజులు వేచి చూడాలి.